హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ రెసిపీ చూసేద్దాం. పాలక్ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ పాలకూర తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని బాగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. దీంతో పాటు 2 ఆనియన్స్, 2 టమాటోస్ అండ్ 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఈ వాష్ చేసుకున్న పాలకూరని యాడ్ చేస్తున్నా. దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుందాం. దీనికోసం 2 ఆనియన్స్ కట్ చేసి జార్లో వేసుకున్నా. దీంతోపాటు 3 చిల్లీస్, టొమాటోస్ కూడా కట్ చేసుకుని వేసుకున్నాక బాగా బ్లెండ్ చేసుకోవాలి. పాలకూర ఫ్రై అయిపోయింది. దీన్ని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1/2 టీ స్పూన్ నెయ్యి తీసుకున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర అలానే 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి వేగాక మనం ఇందాక చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేగేలోపు ఇందాక పాలకూర ఫ్రై చేసుకున్నాం కదా, అది మిక్సీ జార్లో తీసుకుని కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్ వేగాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక ఇప్పుడు పాలకూర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్లో జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది. సో బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఈ పేస్ట్ 2 మినిట్స్ వేగాక మసాలాస్ యాడ్ చేసుకుందాం. దీంట్లో చిటికెడు పసుపు, సరిపడినంత ఉప్పు, నేను ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను సాల్ట్, తర్వాత 1 టీ స్పూన్ కారం, తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్నాక బబుల్స్ వస్తున్నాయిగా, ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా కొంచెం హాఫ్ కుక్ అయ్యాక కసూరి మేతిని క్రష్ చేసుకుని యాడ్ చేస్తున్నా. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది పాలక్ పన్నీర్కి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం థిక్గా గ్రేవీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసేద్దాం. అంతే అండి, సింపుల్గా పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.